హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతున్న జిమ్మీ చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజు. కొంచెం డిఫరెంట్‌గా ఉండే మోడల్‌ని, హెవీగా కనిపించే మోడల్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఈ బ్లౌజ్‌కి సంబంధించిన కాస్ట్ డీటెయిల్స్ అలానే ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నానన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఏదైతే నెక్ డిజైన్ని డ్రా చేసామో దాన్ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి వన్ సైడ్ షైనింగ్ ఉంటుందన్నమాట. మనం షైనింగ్ ఉన్న వైపు కాకుండా రఫ్గా ఉన్న వైపు డిజైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిజైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచేసుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 1 ఇంచ్లో అయితే మార్కింగ్ చేస్తున్నాను డిజైన్ కోసం. మీరు డిజైన్ కొంచెం వెడల్పుగా ఉండాలనుకుంటే కనుక 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ అన్నీ కూడా ఒక లైన్ లాగా అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్ అండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మీరు యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ నేమ్ చెప్పలేదని చెప్పేసి. ఇది వచ్చేసి జిమ్మీ చూ ఫ్యాబ్రిక్, లేటెస్ట్గా ట్రెండ్ అవుతుంది కదా ఆ ఫ్యాబ్రిక్ అనమాట. అలానే ఈ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి సారీలో 1 మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దీనికి ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రాగా అయితే సారీలో నుంచి కటింగ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 మీటర్ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. సారీలో మీకు ఏ కలర్ కాంబినేషన్లో అయితే సెట్ అవుతుందో చూసుకుని ఆ కలర్లో అయితే ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే కనుక ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ చేయడానికి మీకు సరిపోతుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజు 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి 1000 రూపీస్ నుంచి 1200 రూపీస్ వరకు కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవచ్చు. అలానే ఈ డిజైన్ కోసం మీరైతే ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏరియాని బట్టి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో లైనింగ్ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే మనం బ్లౌజ్ కోసం యూజ్ చేసే మెటీరియల్కి సపరేట్గా క్లాత్కి, అలానే లైనింగ్ క్లాత్ తీసుకుంటాం కదా, లైనింగ్ క్లాత్కి కానీ బీడ్స్కి కానీ లేస్కి కానీ సపరేట్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి వేసుకోవాలి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు ఛానల్కి సంబంధించి అని చెప్పేసి అడుగుతున్నారు. నోటిఫికేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే కనుక డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్కి పైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి క్యాన్వాస్ పేపర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది కదా, ఈ విధంగా వైట్ కలర్లో ఉంటే మనకి డిజైను 2 కలర్లో కనిపిస్తుంది. అందు గురించి లైనింగ్ క్లాత్ పైన నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే స్టిచ్చింగ్ చేశాను. మీరు బ్యాక్ సైడ్ కూడా క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసుకుంటే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం క్యాన్వాస్ పేపర్ని అయితే యూజ్ చేయలేదు. బ్యాక్ పార్ట్కి డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని క్యాన్వాస్ పేపర్ లేకుండానే స్టిచ్చింగ్ చేసేసాను. ప్రతి డిజైన్కి మీరు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రతి డిజైన్కి అవసరం లేదండి, మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను 4-5 డిజైన్స్లో అయితే చూపించాను వితౌట్ క్యాన్వాస్ పేపర్తో డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో. ఈ నెక్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకుని చిన్నగా కటింగ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నెక్ చుట్టూ కూడా నేనైతే పైపింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ వెడల్పులో క్లాత్ని తీసుకుని నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి మనకి ఎప్పుడు కూడా పైపింగ్ వీలైనంత సన్నగా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత సన్నగా రావట్లేదు అని అనుకుంటే కనుక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఈ పైపింగ్ ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఈక్వల్గానే ఉండేలాగా చూడాలి. ఎక్కడ కూడా ఒక చోట లావుగా సన్నగా స్టిచ్చింగ్ చేయకూడదు. అలా చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. మా ఏరియాలో ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇవ్వరు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి మనం యూజ్ చేసిన మెటీరియల్ మీద, అలానే స్టిచ్చింగ్ చేసే ఫినిషింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అన్ని చోట్ల స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి ఒకేలా ఉండవు కదా.
మన ఏరియాని బట్టి స్టిచ్చింగ్ చార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను వీడియో మిడిల్‌లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను కదా! ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా విని ఎక్కడైనా కాస్ట్‌కి సంబంధించి డీటెయిల్స్ చెప్పకపోతే తిరిగి కామెంట్ చేస్తున్నారు. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేస్తున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఫేస్‌బుక్ పేజ్‌ని గాని, ప్రొఫైల్‌ని గాని, అలానే ఇన్‌స్టాగ్రామ్‌ని గాని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇక నుంచి బిగినర్స్ కోసం అని చెప్పేసి సెకండ్ ఛానల్‌లో కొంచెం ఈజీగా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి స్టిచ్చింగ్ కోసం 1 ½ ఇంచ్ వరకు లీవ్ చేసేసి డాట్స్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 3.5 ఇంచు లెంత్‌లో డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకున్న తర్వాత మీరు నడుము దగ్గర కావాలనుకుంటే గనక పైపింగ్ వేసేసుకోవచ్చు. లేదంటే నడుము పట్టి వేసేసుకోవచ్చు. నేనైతే నడుము పట్టి వేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా నడుము దగ్గర నడుము పట్టి వేసేసిన తర్వాత ఇక్కడ పైపింగ్ కోసం అని చెప్పేసి క్లాత్‌ని అయితే తీసుకున్నాను. దీన్ని వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్. మనం పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్ మాత్రమే యూజ్ చేయాలి. స్ట్రెయిట్‌గా కటింగ్ చేసిన క్లాత్ అయితే మనకి పైపింగ్ అనేది నీట్‌గా రాదు. పైపింగ్ ఎప్పుడు కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే గనక థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ డిజైన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ డిజైన్ కోసం 3.5 ఇంచు విడ్త్‌లో క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్స్ పొడవులో అయితే క్లాత్‌ని తీసుకున్నాను. మీకు ఒకవేళ ఫ్రిల్స్ అనేవి అంత దగ్గరగా అవసరం లేదనుకుంటే గనక ఒక 2 మీటర్స్ కానీ, 2.5 మీటర్స్ కానీ పొడవులో క్లాత్‌ని అయితే కటింగ్ చేసేసుకోండి. అంటే మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా సారీలో, ఆ బ్లౌజ్ పీస్ ఎంత లెంత్‌లో అయితే ఉంటుందో అంత లెంత్ ఒక 3 పీసెస్ అయితే కటింగ్ చేసుకుంటే మీకు దగ్గరగా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి. మీకు కొంచెం దూరంగా కావాలనుకుంటే గనక 2 వరుసల్లో కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నెక్ చుట్టూ మనకి ఇలా ఫ్రిల్స్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేసాం కదా! ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాలి. మనకి నెక్ చుట్టూ అలానే నెక్ మిడిల్‌లో కూడా ఎంతైతే అవసరమవుతుందో ఈ ఈ పీసెస్ ఎన్నైతే అవసరమవుతాయో అన్నిటిని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్టిచెస్ పెట్టుకున్న ఫ్రిల్స్ అన్నిటిని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ముందు వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అలానే మనం స్టిచెస్ పెట్టుకున్న ఫ్రిల్స్ ఏదైతే ఉందో ఫ్రిల్స్ డిజైన్ వీటిని స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అంటే థ్రెడ్స్ ఏవి కూడా మనకి బయటకి కనిపించకుండా నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా ఫ్రిల్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ వీటిని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే నెక్ మిడిల్‌లో డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ క్యాన్వాస్ పేపర్‌ని అయితే ఐరన్ చేసేసాను లైనింగ్ క్లాత్‌కి. అలానే స్టిచెస్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అయితే స్క్రీన్‌లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసాను. ఫస్ట్ అయితే డిజైన్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేయాలి. ఇలా చేసేసిన తర్వాత ఇంకొకసారి డిజైన్ మీదనే స్టిచెస్ వేసుకుంటూ వచ్చేయాలి. స్టిచ్ చేసేసిన తర్వాత కంప్లీట్‌గా మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి.
ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకున్న తర్వాత మనకి కింద డిజైన్ వైపును కూడా ఒక 2 ఇంచెస్ వరకు అయితే క్లాత్ని అయితే ఎక్స్ట్రాగా ఉంచేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా పైపింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా పైపింగ్ చేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా పైపింగ్ చేసేసుకోవాలన్నమాట. కంప్లీట్‌గా 2 సైడ్స్ కూడా పైపింగ్ చేసేసిన తర్వాత ఇక్కడొచ్చేసి లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే అలా ప్లెయిన్‌గా వదిలేసినా పర్వాలేదు. కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు కదా! లేసు ప్రతిదానికి వేయాలని చెప్పేసి. మీకు లేస్ ఇంట్రెస్ట్ లేకపోతే గనుక స్కిప్ చేసేయండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్‌ని మిడిల్‌లో నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్క్రీన్‌లో చూపించిన విధంగా. ఇలా మిడిల్‌లో నుంచి స్టిచ్చింగ్ చేస్తేనే మనకి కరెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇలా మొత్తం కంప్లీట్‌గా మిడిల్‌లో నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే గనుక నెక్ చుట్టూ కూడా లేస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను మనం డిజైన్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా! వీటినైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఇవి మనకి మిషన్ మీద కాకుండా నార్మల్‌గా హ్యాండ్‌తోనే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక్కొక్క దాన్ని కూడా ఇలా థ్రెడ్ తోటి 1 బై 1 స్టిచ్చింగ్ చేసుకొని మిడిల్‌లో మీరు కావాలనుకుంటే మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజ్‌లో ఉన్న బీడ్సే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కంప్లీట్‌గా 2 సైడ్స్ కూడా ఈ పీసెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్‌తో స్టిచ్ చేస్తున్నాం గనక 2 టైమ్స్ అయితే స్టిచెస్ వేసుకుంటే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత డిజైన్ పార్ట్‌లో కూడా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. డైలీ నోటిఫికేషన్ రావాలంటే గనుక ఆల్ ఆప్షన్ అయితే ఆన్‌లో ఉంచుకోవాలి. ఫైనల్‌గా డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.